హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములనండి. మనం తయారు చేసుకునే రెసిపీ అండి బటర్ నాన్ విత్ బటర్ చికెన్ అండి. ముందుగా బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్పులు మైదా వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ సోడా వేసి పాలు కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మెత్తగా వస్తాయండి. ఇవి మెత్తగా వచ్చేంత వరకు కలుపుకొని దీనిలో చేతికి అంటుకుంటే కొంచెం నూనె వేసుకొని కలుపుకొని 1 గంట పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్టు, 2 స్పూన్లు కారం వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక చెక్క నిమ్మరసం పిండి, 1 స్పూను నూనె వేసుకొని 1 స్పూన్ పెరుగు వేసుకొని దీనిని మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము కర్రీ కోసము స్టవ్ మీద పాన్ వేసి దానిలో బటర్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, లవంగాలు, యాలక్కాయ, చెక్క వేసుకొని కొంచెం దోరగా వేగించి సన్నగా కోసుకున్న ఉల్లిపాయల్ని దీనిలో వేసి వీటిని కూడా దోరగా వేగించి ఇప్పుడు ఒక టమాటా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించి దీనిలో కొద్దిగా జీడిపప్పు వేసి మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఉంచుకొని చల్లార పెట్టుకొని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని గ్రిల్ స్టిక్స్కి గుచ్చుకొని, ఒకవేళ గ్రిల్ స్టిక్స్ లేకపోతేనండి మనం అట్లసలు ఉంటాయి కదండి వాటికన్నా గుచ్చుకొని మనం ఇలాగా స్టవ్ మీద పెట్టి వీటిని కాల్చి మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నాయి కదండి అవి మిక్సీ చేసి చాలా స్మూత్గా మిక్స్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు పాన్ వేసి బటర్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని మాడకుండా కొద్దిగా కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా దానిలో వేసుకొని కొంచెం కలుపుకొని దీన్ని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించి మనము ముందుగా గ్రిల్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఉడికించి, ఎంతసేపు ఉడికించక్కర్లేదండి దీన్ని మనం ముందుగా గ్రిల్ చేసాం కదా అందుకని 5 మినిట్స్ ఉడికించి దీనిలో కసూరి మేతి వేసి ఒకసారి కలిపి దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దించేసుకుంటే బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బటర్ నాన్ తయారు చేసుకుందామండి. మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదండి దాన్ని ఒకసారి కలిపి ఉండలుగా చేసుకొని వాటిని ఓవెల్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో చేసుకోనండి. వాటిని పైన కొద్దిగా వాటర్ బ్రష్ ఉంటుంది కదండి బ్రష్తో కానీ చేతితో కానీ వాటర్ రాసి ఆ వాటర్ రాయడం వల్లండి మన పానకి స్టిక్ అయి ఉంటుందండి బటర్ నాను. అలా స్టవ్ మీద వేసి దీనిని మామూలుగా ఇలా తీసి స్టవ్ మీద అన్నా కాల్చుకోవచ్చు అండి, లేకపోతే రేకుతో కూడా ఇలా కాల్చుకోవచ్చు. కాల్చిన తర్వాత దానిపైన మనము బటర్లో కొద్దిగా కొత్తిమీర వేసండి దానిని ఈ బటర్ నాన్కి రాసుకుంటే అండి ఇదే అండి బటర్ నాను. ఇది కట్ చేసుకొని దీనిలో మనము తయారు చేసుకున్న బటర్ చికెన్ ఉంది కదండి దాన్ని వేసుకొని తింటేనండి ఆహా అనిపిస్తుందండి బాబు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బటర్ నాన్ విత్ బటర్ చికెన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.